రంగంలోకి త్రిబుల్ ఆర్ గారు ఏంటి, రంగంలోకి ఏంటి అనుకున్నారా? అదేనండి, త్రిబుల్ ఆర్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ అయినటువంటి రఘురామకృష్ణరాజు గారు రంగంలోకి దిగారు. ఏ రంగంలోకి దిగారు ఆయన? అదే చూసుకుంటే నిన్న రాత్రి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా బగ్గుమని మండిపోతున్నారు. ఎందుకంటే అదందరికి కూడా తెలిసిందే. నిన్నటి రోజు రాత్రిని సాక్షి ఛానల్లోని ఒక డిబేట్లో కొమ్మినేని శ్రీనివాసరావు గారు యాంకర్గా వ్యవహరిస్తున్నటువంటి డిబేట్ షోలో పాల్గొన్నటువంటి ఒక జర్నలిస్టు మొత్తానికైతే ఆయన డెసిగ్నేషన్ ఏంటంటే, ఆయన పేరు జర్నలిస్ట్ అని అంటూ ఉంటారు. ఆయన పేరు వచ్చేసి వివిఆర్ కృష్ణరాజు గారు. ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి నివేదికలు గణాంకాల ఆధారంగా ఆంధ్రప్రదేశ్ ఏదైతే సెక్స్ వర్కర్కి సంబంధించి కావచ్చు వీటన్నిటిలో అగ్రస్థానంలో ఉందని చెప్పేసి ఒక నివేదికని ఉదాహరణగా తీసుకుంటూ అందులో ప్రధానంగా అమరావతి దాంట్లో అగ్రస్థానంలో ఉంది అని చెప్పి తప్పుడు గణాంకాలు చెప్పడం జరిగింది. తప్పుడు గణాంకాలు అసలు మొదట ఏ రాష్ట్రం ఉందో కూడా తెలియదు. దానికి మాట్లాడుతూ ఏ రాష్ట్రం ఉందంటే మొదట కర్ణాటక రాష్ట్రంలో జరిగింది. అది తప్పు చెప్పుకుంటూ వచ్చారు. అందులో భాగంగా చూసుకుంటేనేమో అమరావతిని దృష్టి పెడుతూ అమరావతిలో సెక్స్ వర్కర్లు ఎక్కువ ఉన్నారు, వేశ్యల రాజధాని అని చెప్పేసి ఒక పరుష పదజాలని అక్కడ స్థానికంగా ఉన్న మహిళలందరినీ కూడా కించపరుస్తూ, నిజానికి చెప్పాలంటే స్థానిక మహిళలే కాదండి, రాజధాని అంటే ఒక రాష్ట్రానికి సంబంధించి ఆత్మగౌరవం, ఒక రాష్ట్రానికి సంబంధించి ప్రతీక. గడిచిన 5 సంవత్సరాలు మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని పరిస్థితి ఏంటో అందరి ప్రజలందరికీ కూడా తెలిసిందే. అయితే దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ప్రభుత్వం ప్రజలు ఇంత బలంగా నమ్ముతూ అక్కడ పనులకు అన్నిటికీ సంబంధించి కూడా ఒక శరవేగంగా కొనసాగుతున్న తరుణంలో అమరావతిని ఇంకా ఏ విధంగా బురద చల్లాలి అని చెప్పేసి కొంతమంది ఎవరైతే పెయిడ్ బ్యాచ్ ఉన్నారో ఆ పెయిడ్ బ్యాచ్ నందుకు చెందినటువంటి వ్యక్తిగా ఆయన అర్థం అవుతుంది. మరి లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని మీద విషయం చెమ్మాల్సిన అవసరం ఏంటంటారు? అసలుకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని మీద అంతగా బురద చల్లాల్సిన ప్రయత్నం ఏంటంటారు? ఆయన కూడా ఆంధ్రుడే కదా. ఇప్పటికే మనం చూసుకుంటే చెన్నై నుంచి మనం విడిపోయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయిపోయింది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా విడిపోయి ఆంధ్ర తెలంగాణ అయిపోయింది. ఇప్పటికీ ఆంధ్రులుగా మనం ఇలా మిగిలిపోతే, ఇప్పటికీ మనకు పౌరుషులు లేక ఇలాంటి వ్యక్తులు ఈ విధంగా మాట్లాడుతున్నారంటే ఏమని చెప్పుకోవాలి? నిజంగా ఆయన జర్నలిజం విలువలు తెలిసినట్టు వ్యక్తి అని చెప్పాలి. అసలు జర్నలిజం కూడా పక్కన పెట్టండి, ఒక సమాజంలో ప్రాథమికంగా మానవతా విలువలు కలిగి మహిళలు ఏ విధంగా మాట్లాడాలో కనీస విచక్షణ ఉన్నటువంటి వ్యక్తి అనుకోవాలా? ఆయన దానికి ఏం చెబుతున్నాడంటే, ఆయన చెప్పినటువంటి అర్థం ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి గణాంకాల ప్రకారం మాట్లాడుతున్నాను, అందులో భాగంగా ఇక్కడ ఈ లెక్కలు ఉన్నాయి, ఇక్కడ ఈ యొక్క సంబంధిత వ్యాధి బాధితులు ఎక్కువ ఉన్నారని చెప్పి చెప్పుకుంటూ వస్తున్నారు. నేను అడుగుతా ఉన్నాను ఈరోజు వివిఆర్ కృష్ణరాజు గారిని, ఇదే కేంద్ర ప్రభుత్వం అనేక గణాంకాలు విడుదల చేయడం జరిగింది. ఏదైతే అభివృద్ధికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈజ్ ఆఫ్ డూయింగ్ కావచ్చు, ఫాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో దూసుకుపోతుంది, అందులో అమరావతి మొదటి స్థానంలో ఉందని చెప్పి చెప్పుకుంటూ వచ్చారు. మరి దాన్ని ఎందుకు ఉదాహరణగా తీసుకోలేదు మీరు? అదేవిధంగా ఏదైతే దేశవ్యాప్తంగా పరిశుభ్రంగా ఉన్నటువంటి నగరాల్లో కూడా అమరావతి మొదటి 3 స్థానంలో ఉండడం జరిగింది. మరి దాన్ని ఎందుకు ఉదాహరణగా తీసుకోలేదే మీరు? ఇంకా చెప్పుకుంటే ఎన్నో ఉన్నాయి. హ్యాపీ ఇండెక్స్ లో కూడా మొదటి స్థానంలో ఉండడం జరిగింది అమరావతి. మరి ఇలాంటి నివేదికలు ఎన్నో ఉంచుకొని అలాంటి నివేదికల్ని అంటే నువ్వు ఒక ఆంధ్రుడిగా ఉంటూ ప్రజల్లోకి మంచి విషయాలు, అది కూడా జర్నలిజం అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఒక జర్నలిస్ట్గా ఇటువంటి విషయాల్ని ఈ విధంగా బురద చల్లడం ద్వారా, ఒక ప్రాంతం మీద ఈ విధంగా దుమ్మెత్తిపోయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇట్లా అణచివేయడానికి ఇట్లా ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఈ యొక్క విధంగా ముందుకు తీసుకెళ్తే ఏ సాధించాలని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. అయితే మొత్తంగా ఈ వివాదానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా చాలా నిజంగా చెప్పాలంటే ఒకంత బాధపడుతున్నారు, మరోపక్క ఆవేశంతో ఊగిపోతున్నారు. మరి ప్రభుత్వం ఇప్పుడు ఏ చర్యలు తీసుకుంటుందని చెప్పేసి అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపసభాపతి అయినటువంటి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు రంగంలోకి దిగి డీజీపీ గారికి లేఖ రాయడం జరిగింది. మనం చూసుకుంటే ఆ యొక్క లేఖను కూడా ఇక్కడ మెన్షన్ చేసుకుంటూ వచ్చారు. ఏదైతే డీజీపీ గారి గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ వర్లకు అని చెప్పేసి మెన్షన్ చేసుకుంటూ వస్తూ నిన్నటి రోజున రాత్రి సాక్షి ఛానల్లో ఎవరైతే యాంకర్గా ఉన్నటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు గారి మీద, అదేవిధంగా ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసిన మీద అసలు నిజంగా మాట్లాడాలంటే కూడా సభ్య సమాజం తలదించుకుంటుందేమో, అలాంటి మాటలు మాట్లాడాలా లేదా? ఎంతో మంది చూస్తుంటారు ఈ యొక్క ఛానల్ ద్వారా, ఎంతో మంది ప్రజల్లోకి ఒక సందేశం వెళ్తుంది, ఇది మంచి సందేశమా లేదని ఆలోచించుకోకుండా ఆ విధమైన వ్యాఖ్యలు చేసినటువంటి వివిఆర్ కృష్ణరాజు గారి మీద కూడా కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాల్సిందిగా డీజీపీ గారిని కోరుతూ లేఖ రాయడం జరిగింది. మరి సాక్షాత్తు డిప్యూటీ స్పీకర్ గారే రంగంలోకి దిగారు. ఇప్పటికే చూసుకుంటున్న ఒక పక్క అమరావతి ప్రాంత రైతులు, మహిళలందరూ కూడా ఈ విధంగా ఎవరైతే వ్యాఖ్యలు చేసారో వాళ్ళని చెప్పుతో కొడుతూ, అంటే వాళ్ళ ఫోటోల మీద చెప్పుతో కొడుతూ వాళ్ళందరి మీద ఖచ్చితంగా కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వం మీద తీవ్ర ఒత్తిడి తెస్తున్నటువంటి పరిస్థితి. మరి మనం కూడా చూడాలి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో లేదో. ఇప్పటికే ప్రభుత్వం అనేక సందర్భాల్లో చెప్పుకుంటూ రావడం జరిగింది. మహిళల మీద చిన్న పోస్ట్ పెట్టిన, మహిళల గౌరవానికి భంగం కలిగించినటువంటి చర్యలు ఎవరు తీసుకున్నా
పార్టీలకు అతీతంగా ఇప్పటికే మనం గతంలో చూసుకుంటే టీడీపీ పార్టీకి చెందినటువంటి కిరణ్ అరెస్ట్ చేయడం జరిగింది. స్పాట్లో దాదాపు 24 గంటల గడవక ముందే అరెస్ట్ చేసి కోర్టులో సబ్మిట్ చేశారు. అంతకుముందు చూసుకుంటే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టని చెప్పేసి వైసీపీ నేతలందరినీ కూడా చాలా వరకు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. ఎవరైతే మహిళల్ని కించపరుస్తూ పోస్టులు పెడుతున్నారో వాళ్ళ గౌరవానికి భంగం కలిగిస్తున్నారో అటువంటి వ్యక్తులు మాత్రమే. ఒక మహిళకి సంబంధించి పోస్టులు పెడితే ఆ విధంగా చేశారంటే ఒక రాష్ట్రానికి చెందినటువంటి మహిళల్ని, అదేవిధంగా ప్రత్యేకంగా రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి మహిళల్ని ఈ విధంగా బహిర్గతంగా ఒక మెయిన్ స్ట్రీమ్ ఛానల్లో కూర్చొని ఈ విధంగా వ్యాఖ్యలు చేసినటువంటి వివిఆర్ గారి కృష్ణరాజు గారి మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారని చెప్పేసి ప్రజలందరూ కూడా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా వేల కళ్ళతో ఎదురు చూస్తున్నారు చెప్తున్నారు. మరి అయితే ఇప్పుడు దీనికి సంబంధించి కూటమి ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందో, ఏం చర్యలు తీసుకోబోతుందో రానున్న రోజుల్లో చూద్దాం. మొత్తానికి త్రిబులర్ గారి రంగంలోకి దిగడం పట్ల ఈయన ఎప్పటికే చూసుకుంటే అనేక సందర్భాల్లో రాజధానికి సంబంధించి ఆయన మద్దతు తెలియపరిచారు. రాజధాని రైతులందరూ కూడా ఈయన ఆ యొక్క ఓన్ చేసుకోవడం జరిగింది. మరి ఇప్పుడు ఈయన రంగంలోకి దిగడంతో అయినా కూడా ప్రభుత్వం ఎటువైపు తీసుకుంటుందో చూద్దాం. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.